హాయ్ అండి, వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్. ఈరోజు చికెన్ పచ్చడి అండి చేసుకుందాం. ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చెప్తాను. నేను దీనికి 1 kg చికెన్ తీసుకున్నానండి. బోన్తో తీసుకున్నాను. మీకు కావాలంటే బోన్లెస్ తీసుకోండి. అది ఉప్పు పసుపు వేసి కొంచెం బాగా శుభ్రం కడుక్కొని అందులోనే మళ్ళీ ఉప్పు 1 స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 15 minutes పక్కన పెట్టుకోవాలండి. దీంట్లో కావాల్సినవి 4 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు, కొంచెం చెక్క, లవంగేలు యాలకులు ఒక 5, లవంగేలు ఒక 11 తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఒక పాన్లోని డ్రై రోస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి. నేను ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నానండి. ముందు ధనియాలు వేసుకున్నాను, తర్వాత నెమ్మదిగా జీలకర్ర ఇది కూడా వేయించుకున్నాను, ఆవాలు జీలకర్ర, తర్వాత ఒకసారి చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ వేసి పక్కన ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. మెంతులు మాత్రం లాస్ట్లో వేసుకోండి, ఎక్కువసేపు వేయించకండి, చేతి వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకోవాలండి. పచ్చడికి ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. ఒక చిన్న అల్లం వెల్లుల్లి చిన్నది దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందాక చల్లారి పెట్టుకున్నాను కదండి, అది కూడా పౌడర్ చేసి పెట్టేసుకున్నానండి. దీనికి పల్లీల నూనె తీసుకున్నానండి, ఫ్రీడమ్ పల్లీల నూనె, 5 నిమ్మకాయలు, ఒక 4 స్పూన్ కారం, తగినంత ఉప్పు అండి. ఆల్రెడీ 1 స్పూన్ వేసుకున్నాను కదండి ఉప్పు. నేను కల్లుప్పు తీసుకున్నానండి. కల్లుప్పు కొంచెం వేయించి పొడి చేసుకున్నాను. 1 స్పూన్ ఆల్రెడీ వేసాను, తర్వాత మిగతాది వేస్తాను. ఈలోగా కళాయిలోని ఆయిల్ వేసుకొని ఇలాగ వెడల్పు లాంటి కళాయిలో వేసుకుంటే బాగుంటుందండి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, పసుపు ఉప్పు వేసి అది కూరని చక్కగా వేసుకొని మూత పెట్టకూడదండి. దీనికి మూత పెట్టకుండా సిమ్లో పెట్టి వాటర్ రిలీజ్ అవుతుంది చూడండి. ముందు వాటర్ రిలీజ్ అయినంత వరకు కూడా అలా సిమ్లోనే ఆ ముక్క ఉడికిపోవాలండి. ఆ వాటర్లోనే మరి ఇంకా మళ్ళీ మనం ఏమీ వేయవసరం లేదు. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయి ఇంకా ఆయిల్ మాత్రమే ఉన్నది. దీనికి నేను ఒక 1/2 kg నూనె వేసుకున్నానండి, పల్లీల నూనె. ఇప్పుడు ఈ ఆయిల్లో ముక్క అంతా గట్టి పడాలండి, వేగాలి. ఆల్రెడీ మనకి ఆ వాటర్లోనే ముక్క ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ ముక్క ఆయిల్లోని ఉడకాలండి, ఇలా ఫ్రై అయిపోవాలండి. కొంచెం టైం పడుతుందండి, ఒక 30 to 35 minutes వరకు టైం పడుతుంది. ఓపిక్గా అలా ఒక 10 minutes అలాగా చూసుకోవాలండి. చూడండి, కలర్ మారుతుంది కదా. ఇప్పుడు 30 minutes చూడండి ఎంత చక్కగా కలర్ మారింది కదండి. ముక్క బాగా వేగాలండి ఆయిల్లోని, లేకపోతే పచ్చడి పాడైపోతుందండి. మనకి నిలవ కొంచెం 1 నుంచి 2 months వరకు. 2 months ఎవరు ఉంచర్లేండి. 1 kg చికెన్ వెంటనే తినేస్తారు వేరంగానే. చక్కగా వేగిన ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే ఆయిల్లోని మనం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి దంచుకున్నాం కదండి, అది బాగా వేగాలి. పచ్చివాసన పూర్తిగా పోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులోనే మనం పక్కకు తీసి పెట్టుకున్న ఈ చికెన్ మళ్ళీ ఇందులోనే వేసేస్తున్నాము. వేసేసి బాగా కలుపుకోవాలి. 1 minute తర్వాత మనం మసాలాలన్నీ పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. ఇందాక 1 స్పూన్ ఆల్రెడీ వేసాం కదండి, ఇప్పుడు ఇంకొక 1 స్పూన్ వేసాను నేను. నాకు సాల్ట్ అది సరిపోతుందండి. మనం పౌడర్ నేను మెజర్మెంట్స్ చెప్పాను కదండి ఆల్రెడీ, అదే మెజర్మెంట్స్ ప్రకారం ఆ పౌడర్ అంతా నేను వేసేసుకున్నాను. కారం ఒక 4 నుంచి 4.5 స్పూన్స్ వరకు వేసుకోవాలి, మన స్పైసీ బట్టి. నేను 4.5 స్పూన్స్ వరకు వేసుకున్నాను. వేసుకొని కొంచెం సేపు ఉంచి ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసి పక్కన చల్లారి పెట్టుకుందాం. ఈలోగా నిమ్మకాయలు ఒక 5 నిమ్మకాయలు రసం తీసి ఇలా పెట్టుకున్నానండి. మన పచ్చడి బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే నిమ్మకాయ రసం కలపాలండి. వేడి మీద కలపకూడదు, చేదు వచ్చేస్తుంది ఎప్పుడైనా. బాగా కలిపేసి ఒక డబ్బాలోకి చక్కగా ఒక 4 రోజులు బాగా ఊరింది అనుకోండి, చాలా బాగుంటుందండి. ఇంకా అంతవరకు మనం ఆగలేము, వెంటనే టేస్ట్ చేసేస్తాము. కాకపోతే ఒక 4 రోజులు ఊరితే ఇంకా బాగా ముక్కకి ఆ నిమ్మకాయ పులుపు అన్నీ కూడా చాలా బాగా పడుతుంది, చాలా బాగా వస్తుందండి. చాలా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే మా పిల్లలు పక్క నుంచి చేసేసారు ఆల్రెడీ, బాగా నచ్చింది అన్నారు. మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. మీకు నచ్చితే ఎలా నచ్చింది ఏంటనేది మీ కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నేను చేస్తాను.
నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.